పాత నోట్లు మార్చుకునేందుకు అబిడ్స్ ఐసిఐసిఐ బ్యాంకు క్యూ కట్టారు జనం. ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అయితే మొత్తం 2000 రూపాయల నోట్లే ఇస్తున్నారని చెప్తున్నారు ఖాతాదారులు. 500తో పాటు 100 రూపాయల నోట్లను కూడా ఇవ్వడం లేదంటున్నారు. బ్యాంక్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. బ్యాంకులలో పూర్తిగా కిటకిటలాడుతున్నారు. కొంతమంది మనీ ఎక్స్చేంజ్ డిపాజిట్లే కాదు, కొత్త నోట్లను తీసుకోవడానికి కూడా చాలా ఉత్సాహంగా క్యూ లైన్ లో నించో మరి ఆ కొత్త నోట్లను తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు కస్టమర్స్. ప్రస్తుతం మనం హ్యాబిట్స్ దగ్గర ఉండే ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కస్టమర్స్ వాళ్ళ డబ్బులను ఏదైతే 1000 రూపాయల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకొని కొత్తగా వచ్చిన 2000ను తీసుకున్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది? కొత్త నోట్ 2000 తీసుకున్నారు, మనీ ఎక్స్చేంజ్ కోసం వచ్చారా? ఫస్ట్ నోట్ తీసుకోవడానికి వచ్చారు? ఫస్ట్ నోట్ తీసుకోవడానికి వచ్చాము, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాము. మంచిగా ఉంది, డిజైనింగ్ మంచిగా చేశారు, చాలా మంచిగా ఉంది. అదే బ్లాక్ మనీ ఏదైనా బ్లాక్ మనీ ఉండేది చాలా తొందరగా బయటపడుద్ది. దీని ద్వారా కొద్దిగా ఉన్న డబ్బు అంతా మార్చుకోవడానికి చాలా మంది మధ్యతరగతి వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. ధనవంతులంతా అదే వాళ్ళ ఏ రకాల్లో వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఒకటి మేడం, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా పై స్థాయి నుంచి వాళ్ళని కిందికి దింపారు. అంటే నల్ల కుబేలను బయటకు తీసుకొచ్చేశారు, నల్ల డబ్బు బయటకు వచ్చింది. అవినీతిని రూపుమాపాలనే ప్రయత్నంలోనే ఈ యొక్క నోటుని తీసుకురావడం జరిగింది. చూస్తున్నాం ఒక పక్క కొత్త నోట్లు కూడా తీసుకుంటుండే, మరో పక్క మనం చూస్తున్నాం డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి కస్టమర్స్ ఇక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే మనం ఇంతకు ముందు చూసిన బ్యాంకులలో అయితే లేడీస్ కి ఒక సపరేట్ క్యూ లైన్, సీనియర్ సిటిజన్స్ కి ఒక ప్రత్యేక క్యూ లైన్ అనేది చూసాం. దానివల్ల అంత రద్దీ కూడా కనిపించలేదు. దాంతోపాటు లేడీస్ ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మనం ఈ ఐసిఐసి బ్యాంక్ దగ్గర అయితే పరిస్థితి చూస్తున్నామో అందరికీ ఒకటే క్యూ లైన్, సీనియర్ సిటిజన్స్ కి, లేడీస్ కి, జనరల్ పబ్లిక్ కి. అండ్ దాంతోపాటు అట్లీస్ట్ ఇక్కడ డిపాజిట్స్, దాంతోపాటు మనీ ఎక్స్చేంజ్ కి రెండు వేరు కాదు. ఏది చేయాలన్నా కానీ క్యూ లైన్ లో నించోవాల్సిన పరిస్థితే. ఇద్దరు కలిపి ఒకటే క్యూ లైన్ మనం చూస్తున్నాం. కొంతమంది లేడీస్ మనతో ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? అర్ధగంట సేపు అయిందండి. మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారా? ఎంత ఎక్స్చేంజ్ చేసుకోవాలి? 4000. తెలుసా మీకు ముందే ఇక్కడికి వచ్చేటప్పుడు? మీకు ముందు తెలుసా ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఏమేమి అనేది ఇవ్వాలన్నది? ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు తెలుసు, న్యూస్ లో చూసాం కదా మేము ఏమేమి తేయాలో, అందుకే జిరాక్స్ తెచ్చుకున్నాం. కొత్త నోట్స్ తీసుకోవడానికి వచ్చారా, లేదు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారా? డిపాజిట్ చేయడానికి వచ్చాను. అది 30% అడుగుతున్నాడు, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. డిపాజిట్ మేడం. ఎంతసేపు అయింది వచ్చి? అంటే డిపాజిట్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ కి ఒకటే లైన్ ఉందా? రెండు ఎక్స్చేంజ్ కి అంతా ఒకే లైన్ కలిపారు. కనీసం డిపాజిట్ కన్నా వేరే లైన్ పెట్టుకుంటే బాగుండేది. లేడీస్ కన్నా అలా పెట్టే బాగుంటుంది కదా. ఎక్స్చేంజ్ చేయడానికి డబ్బులు వచ్చేటప్పుడు జిరాక్స్ కాపీస్ ఏమైనా తీసుకురావాలని చెప్పినా, లేదు లైన్ లో నుంచి తర్వాత తెలిసిందా మీకు? అడిగాం మేము ఫామ్ అడిగాం. ఫామ్ అడిగితే ఫామ్ వద్దు, ఐడి ప్రూఫ్ ఏమైనా జిరాక్స్ తీసుకురండి, లైన్ అని చెప్తారు. అదే లైన్ అని ఇవ్వడం మేము ఎంతసేపు అయితే తెలియదు. పూర్తిగా ఐసిఐసి బ్యాంక్ ఏదైతే హ్యాబిట్స్ దగ్గర ఉండే ఐసిఐసి బ్యాంక్ దగ్గర క్యూ లైన్ మనం చూడొచ్చు. పూర్తిగా ఒక రోడ్డు వరకు కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ బ్రాంచ్ లో అంటే చాలా తక్కువ బ్రాంచెస్ లో 2500 కొత్త నోట్ల జారీ అనేది చేస్తున్నారు. అందుకనే ఇక్కడ కొంచెం రద్దీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఐసిఐసి బ్యాంక్ లో 2000 కొత్త నోట్స్ కూడా ఉదయం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ ఉండే కస్టమర్స్ లిస్ట్ ని బట్టి ఇక్కడ 15 లక్షల డిపాజిట్స్ అనేవి ముందుగానే ఈ బ్రాంచ్ ఆఫీస్ లో డబ్బులు తెచ్చి పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నియర్ బై ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కాస్త ఇప్పటి వరకు కూడా డబ్బు అక్కడ లేని పరిస్థితి వల్ల ఇక్కడ బ్యాంక్ లో రద్దీగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లో మాత్రం ఇప్పటి వరకు మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదని మనం కస్టమర్స్ మాటల్లో తెలుసుకుంటున్నాం. దాదాపు 1-2 బ్రాంచ్లు తిరిగిన తర్వాత ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ ముందు నించున్న పరిస్థితి మనం